నమస్తే. ఇప్పుడు మీరు చూడబోతున్న వీడియో ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది, నచ్చుతుంది కూడా. మరి మీకు నచ్చిన విషయం నాకు తెలియాలి అంటే ఈ వీడియోని మీరు లైక్ చేయాలి, షేర్ చేయాలి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలి. మీ సపోర్ట్ని నాకు అందిస్తారు కదా. ఓకే, ఇప్పుడు వీడియోని స్టార్ట్ చేద్దాం. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ న్యూమరాలజిస్ట్, మనీ పవర్ ట్రైనర్ విశ్వక్సేన్ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం అండి. నమస్కారం. ఓం శ్రీ గురుభ్యో నమః. ఎలా ఉన్నారు సార్? ఎక్సలెంట్ అండి. రైట్ అండి. మనము లాస్ట్ టైము లోషో గ్రిడ్ అని ఒక ఎపిసోడ్ చేసాం. లోషో గ్రిడ్ ని ఎలా మనం తెలుసుకోవచ్చు, ఆ గ్రిడ్ ని ఎలా వేసుకోవాలి, ఎట్లాంటి సందర్భంలో అది మనకి ఎలా హెల్ప్ అవుతుంది అనే చెప్పారు. అది మాకు అర్థం కాలేదు అని కొన్ని కామెంట్స్ వచ్చాయి. ఈ రోజు ఇంకొంచెం విపులంగా మాట్లాడుకుందామా దాని గురించి? ఓకే అండి. లోషో గ్రిడ్ అనేది ముఖ్యంగా చైనీస్ న్యూమరాలజీలో వాళ్ళు వేసే హెరోస్కోప్. అది హారోస్కోప్. ఆ హెరోస్కోప్ మనకు ఆస్ట్రాలజీలో, మన ఇండియన్ ఆస్ట్రాలజీలో జాతక చక్రంలో గ్రహాలు ఏ విధంగా వేస్తామో మన ఈ లోషో గ్రిడ్ లో నంబర్స్ ఎలా వేస్తారు, డేట్ ఆఫ్ బర్త్ కు అనుగుణంగా ఏ నంబర్ ఎలా వాడాలో చూద్దాం. అయితే ఒక డేట్ ఆఫ్ బర్త్ ని కూడా పరిగణలోకి తీసుకొని ముఖ్యంగా వేద్దాం అసలు ఎలా వేస్తారనేది. అలాగే ఫర్ ఎగ్జాంపుల్ నేనే చెప్తాను ఒక డేట్ ఆఫ్ బర్త్. మీరు డేట్ ఆఫ్ బర్త్ ఫస్ట్ నంబర్స్ గురించి మీకు చెప్తాను. నంబర్స్ ఎలా వేసుకోవాలంటే చెప్పండి విశ్వక్సేన్ గారు. సో గ్రిడ్ ఇలా వేసుకున్నాం మనం. అయితే ఎవరి డేట్ ఆఫ్ బర్త్ మనం గమనించినట్లయితే 1 to 9 నంబర్సే ఉంటాయి. ఆ 9 నంబర్స్ మన లోషో గ్రిడ్ లో ఎలా వేయాలో ఫస్ట్ నంబర్స్ చూద్దాం. అలాగే ముఖ్యంగా ఫస్ట్ 1 నంబర్ అనేది ఇక్కడ వేసుకోండి. సెకండ్ నంబర్ 2 ఇక్కడ వేసుకోండి. నెక్స్ట్ 3 ఇక్కడ వేసుకోవాలి. నెక్స్ట్ 4, నెక్స్ట్ 5, నెక్స్ట్ 6, 7, 8, 9 అనేవి ఈ 9 నంబర్స్ ఫస్ట్ గ్రిడ్ లో ఇలా వేసుకోవాలి. 1 2 3 4 5 6 7 8 9. అయితే ఈ లోషో గ్రిడ్ లో డేట్ ఆఫ్ బర్త్ అనుగుణంగా ఎలా వేసుకోవాలనేది చాలా ముఖ్యం. అయితే ఈ లోషో గ్రిడ్ లో ఉన్న నంబర్స్ ప్రాముఖ్యత మీరు ఒకసారి చూడండి. ఈ లైన్లు మీరు నిలువుగా తీసుకుంటే ఒక మీనింగ్ వస్తుంది, వీటిని అడ్డంగా తీసుకుంటే ఒక మీనింగ్ వస్తుంది. మీరు గనక ఈ 4 3 8 అనేవి గనక మీ డేట్ ఆఫ్ బర్త్ లో ఉంటే అసలు ఏం తెలియజేస్తుంది? ఒకసారి మీకు డేట్ ఆఫ్ బర్త్ వేసి చూపిస్తాను. డేట్ ఆఫ్ బర్త్ అయితే ఎలా వేసుకోవాలో చూద్దాం. సార్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ డేట్ ఆఫ్ బర్త్ మనం తీసుకుందాం 2 5 1999. ఇప్పుడు ఇదే ఇలాగే ఉంది. ఏ డేట్స్ అయినా ఉండనివ్వండి, అక్కడ 3 ఉండొచ్చు, 6 ఉండొచ్చు, ఇంకొక నంబర్ ఉండొచ్చు. ఎలా వేసుకోవాలి డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం? అయితే ముఖ్యంగా మనము ఈ 2 May 1999 అసలు లోషో గ్రిడ్ లో ఈ నంబర్స్ ఎలా వేసుకోవాలి చూడండి. మనము ముందుగా 2 నంబర్ అనేది ఇక్కడ వేసుకోవాలి. తర్వాత 5 నంబర్, 1 నంబర్, 9, ఇంకా 9 ఒకే దగ్గర. మిగతా నంబర్స్ ఏవి మిస్ అయ్యాయి? 4 మిస్ అయింది, 6 మిస్ అయింది, 7 మిస్ అయింది, 3 మిస్ అయింది, 8 మిస్ అయింది వీళ్ళ డేట్ ఆఫ్ బర్త్. అయితే వీళ్ళకి వచ్చే మీరు లైన్స్ గనక చూస్తే ఒక విల్ పవర్ లైన్ మాత్రమే క్లియర్ గా వచ్చింది, మిగతా అవన్నీ ఖాళీగానే ఉన్నాయి చూడండి. అయితే లోషో గ్రిడ్ లో గనక లైన్స్ అన్ని నిండితే చాలా పవర్ఫుల్ గా ఉంటుంది. అయితే ఈ డేట్ ఆఫ్ బర్త్ లో కేవలం మనకు విల్ పవర్ లైన్ మాత్రమే 1 5 9 అనేది ఒక విల్ పవర్ లైన్ మాత్రమే వచ్చింది. ఎవరి డేట్ ఆఫ్ బర్త్ లో అయినా ఈ లైన్ గనక పర్ఫెక్ట్ గా ఉంటే, అంటే ఈ లైన్ నిండుగా గనక ఉంటే 100% వాళ్ళ జీవితంలో ఎన్ని కష్టాలు నష్టాలు వచ్చినా వాళ్ళు అనుకున్నది తప్పకుండా సాధిస్తారు. కాబట్టి మీ డేట్ ఆఫ్ బర్త్ లో ఈ లైన్ క్లియర్ గా ఉందా లేదా చూసుకోండి. ఒకవేళ గనక ఇక్కడ 5 గనక మిస్ అయ్యి ఉంటే ఎవరి డేట్ ఆఫ్ బర్త్ లో అయినా సరే వాళ్లకు కమ్యూనికేషన్ స్కిల్స్ చాలా తక్కువగా ఉంటాయి. ఎక్కువ మందితో కలవలేరు, సరిగా మాట్లాడలేరు, ఒంటరిగా ఉండడానికి ఇష్టపడతారు. వాళ్ళలో ఉండే ఫీలింగ్స్ ఎదుటి వ్యక్తికి ఎలా చెప్పాలో తెలియదు వీళ్ళకి. అలా లోషో గ్రిడ్ లో మీ డేట్ ఆఫ్ బర్త్ కు అనుగుణంగా ఏ నంబర్స్ ఉన్నాయి అవి ఇలా వేయడం మీకు తెలిస్తే ఆ గ్రిడ్ అనేది మీకు చాలా బాగా అర్థమవుతుంది. ముఖ్యంగా ఈ 2 నంబర్ అనేది ఎవరి డేట్ ఆఫ్ బర్త్ లో కూడా 2 ఉన్నా కూడా ఫ్యామిలీతో చాలా ఎక్సలెంట్ గా ఉంటారు. వైవాహిక జీవితం, భార్యాభర్తల మధ్య అనురాగం గానీ చాలా ఎక్సలెంట్ గా ఉంటుంది ఈ 2 నంబర్ అనేది. ఒకవేళ 2 లేకపోతే వీళ్ళకి ఏమవుతుందంటే వాళ్ళ గ్రిడ్ లో సాధారణంగా ఎవరి డేట్ ఆఫ్ బర్త్ లో అయినా ముఖ్యంగా వీళ్ళు 100% వీళ్ళ పిల్లలతో కానీ, కుటుంబ సభ్యులతో కానీ, సోదర సోదరిమణులతో అనురాగం, ప్రేమ, ఆప్యాయత కోల్పోయే అవకాశం ఉంటుంది. ఎందుకంటే మనకు 2 నంబర్ అనేది మనస్కారకుడు, అంటే తల్లి లాంటి మనసు. కాబట్టి మీ డేట్ ఆఫ్ బర్త్ లో 2 మిస్ అయితే
వీళ్ళు ఎక్కువగా ఫ్యామిలీతో సరిగా గడపలేరు. మరి అలాంటి వాళ్ళ పరిస్థితి ఏంటండి? ఇప్పుడు 2 మిస్ అయింది, మళ్ళీ తీసుకురాలేము. ఓకే, మీకు డేట్ ఆఫ్ బర్త్ లో మిస్ అయిన నంబర్ ని మీ మొబైల్ నంబర్లలో వాడేటట్టు చూసుకోవాలి. లోషోగ్రీడ్ మనకు చెప్పేది ముఖ్యంగా అదే. మీ డేట్ ఆఫ్ బర్త్ లో ఎటువంటి నంబర్స్ ఉన్నాయి, లేని నంబర్స్ మీ పేరులో కానీ మీ మొబైల్ నంబర్లలో సెట్ చేసుకోవడం ద్వారా వాటి యొక్క పవర్ మీకు పనిచేస్తుంది. ప్రతి వ్యక్తి జీవితంలో 9 నంబర్స్ చాలా పవర్ఫుల్ గా పనిచేస్తాయి. కాబట్టి మిస్ అయిన నంబర్లు మీ మొబైల్ నంబర్లలో కానీ నేమ్ లో సెట్ చేసుకోవడానికి చూస్తే వాటి యొక్క పవర్ కూడా మీ జీవితం పైన ప్రభావాన్ని చూపిస్తుంది. అయితే ఒక్కసారి మనం లోషోగ్రీడ్ లో మామూలు నంబర్స్ ఎలా ఉంటాయో వేసి చూద్దాం. అవి వేయడం ద్వారా మీకు అసలు మీ డేట్ ఆఫ్ బర్త్ లోని నంబర్స్ మీరు వేసుకొని మీకు ఎటువంటి రిజల్ట్స్ వస్తాయో చూడండి. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఒక లోషోగ్రీడ్ గనక మీరు కరెక్ట్ గా అర్థం చేసుకోగలిగితే 100% మీ లైఫ్ ఏంటో మీకు తెలుస్తుంది. ఇప్పుడు మనం మొదట్లో ఆల్రెడీ లోషోగ్రీడ్ ఎలా వేసుకోవాలో చెప్పాము. అయితే ముందుగా లోషోగ్రీడ్ లోని నంబర్స్ మీరు చూడండి. 1 2 3 4 5 6 7 8 9. అయితే ఈ అడ్డు గీతలు మరియు నిలువు గీతలు ప్రతి సంఖ్యకి ఒక అర్థం ఉంటుందండి. ఒకవేళ మనం వీటిని తీసుకుందాం. 4 3 8 అనేది ఎవరి డేట్ ఆఫ్ బర్త్ లో ఉన్న ఒక్కసారి మీ డేట్ ఆఫ్ బర్త్ని మీరు చెక్ చేసుకోండి. ఇలా హరస్కోప్ పక్కన రాసుకోండి. ఇంకో హరస్కోప్లో ఈ ప్లేస్లలో మీ డేట్ ఆఫ్ బర్త్లో ఉండే నంబర్స్ వేయండి. మీ డేట్ ఆఫ్ బర్త్లో కనుక ఈ 4 3 8 అనే ఈ 3 నంబర్స్ ఉన్నాయనుకోండి, వీళ్ళకు విజనరింగ్ పవర్ ఎక్కువగా ఉంటుంది. భవిష్యత్తులో ఏం జరగబోతుంది, ఏం చేయాలో చాలా విజన్గా ఉంటారు. ప్లస్ ఇటువంటి నంబర్స్, ఈ 3 నంబర్స్ ఉన్న వ్యక్తులు రాజకీయాల్లోకి బాగా రాణించగలిగే అవకాశం ఉంటుంది. దీన్ని పొలిటికల్ లైన్ అని అంటారు. అంటే ఎవరైతే రాజకీయాల్లోకి రావాలని అనుకుంటున్నారో అటువంటి వ్యక్తులు ముఖ్యంగా మీ డేట్ ఆఫ్ బర్త్లో 4 3 8 నంబర్స్ కనుక ఉంటే మీరు చాలా బాగా రాణిస్తారు రాజకీయ రంగంలో. ఒకవేళ రాజకీయ రంగంలో లేని వాళ్ళు మీకు ఒకవేళ అటువంటి రంగంలోకి వెళ్ళాలనుకున్నప్పుడు మీ డేట్ ఆఫ్ బర్త్లో కనుక మిస్ అయితే మీరు మొబైల్ నంబర్లలో తీసుకోవడం చాలా ఉత్తమం. అందులో 2 నంబర్స్ వచ్చి ఒక నంబర్ మిస్ అయినా కూడా అది వర్తించదా? మీకు లైన్ మొత్తం క్లియర్ కాదు కదా. నెక్స్ట్ మనకు 159 అనేది 159 అనేది విల్ పవర్ లైన్. ఈ 159 ఎవరి డేట్ ఆఫ్ బర్త్ లో ఉన్న దృఢ సంకల్పం ఉంటుంది. జీవితంలో వాళ్ళు అనుకున్న లక్ష్యాలు తప్పనిసరిగా సాధిస్తారు. అటువంటి విల్ పవర్తో వీళ్ళు ముందుకెళ్తారు. చాలా పవర్ఫుల్ నంబర్. ఈ 1 నంబర్ అనేది మీరు ఏ రంగంలో ఉన్నా కూడా మీకు నంబర్ 1 పొజిషన్లో తీసుకువెళ్ళడానికి తోడ్పడుతుంది. అదేవిధంగా ఈ 5 నంబర్ అనేది మీ డేట్ ఆఫ్ బర్త్లో ఒకసారి చెక్ చేసుకోండి. ఈ 5 నంబర్ ఉండడం వల్ల కమ్యూనికేషన్ స్కిల్స్ టోటల్ ఈ లోషోగ్రీడ్కి మధ్యస్థానంలో ఉందండి. దీన్ని బ్రహ్మస్థానం అని అంటారు. లోషోగ్రీడ్లో ఈ నంబర్ కనుక మిస్ అయితే మెయిన్ మూల పాయింటే మిస్ అవుతుంది. మూల స్థానం అంటారు ఇది. కాబట్టి చాలా మంది ఉంటారు కదా, ఎవరైతే డేట్ ఆఫ్ బర్త్ లో కనుక 5 లేదు అనుకుంటే కమ్యూనికేషన్ స్కిల్స్ లో గ్యాప్ ఉంటుంది, ఎవరితో సరిగా మాట్లాడలేరు. అటువంటి వ్యక్తులు మీ పేర్లో కానీ మొబైల్ నంబర్లలో కానీ 5 నంబర్ వచ్చేటట్టు చూసుకోండి. 5 చాలా చాలా పవర్ఫుల్ లెటర్ అండి. సో ఈ విధంగా చూసుకోవాలి లోషోగ్రిడ్. ఒకవేళ లోషోగ్రిడ్ లో కనుక మన నంబర్స్ ఒక లైన్ రాలేదు, 5 నెంబర్ మేజర్ రోల్ ప్లే చేస్తుంది అని చెప్తున్నారు. అది మన నేమ్ సిగ్నేచర్ లో ఉండటమో లేకపోతే మొబైల్ నంబర్ లో ఉండటమో చెప్తున్నారు, ఉండాలి అని అంటున్నారు. ఎలా ఉండాలండి? 5 ఇస్ ద మోస్ట్ పవర్ఫుల్ నెంబర్ అని చెప్తున్నారు. కాబట్టి ఒకవేళ 5 లేదు మన లోషోగ్రిడ్ లో, నంబర్ 5 లేదు, మన డేట్ ఆఫ్ బర్త్ లో నంబర్ 5 లేదు, మొబైల్ నంబర్ లోకి ఎలా తీసుకొచ్చుకోవచ్చు 5? అంటే ఎవరికైతే డేట్ ఆఫ్ బర్త్ లో గనక ఈ 5 నంబర్ మిస్ అయి ఉంటుందో అటువంటి వాళ్ళు మీరు మొబైల్ నంబర్లలో వాడవచ్చు. మీ డేట్ ఆఫ్ బర్త్ వాడాలి, మీ డేట్ ఆఫ్ బర్త్ మీ చేతుల్లో లేదు కాబట్టి మొబైల్ నంబర్లు మీరు తీసుకునే అవకాశం ఉంటుంది. 5 నంబర్ అంటే మీరు వాడుతున్న ఆ 10 డిజిట్స్ లో 5 నంబర్ ఎక్కడో ఒక దగ్గర వస్తే చాలా మంచిది. అలా మీరు తీసుకోగలిగితే. ఇంకోటి, మీ డేట్ ఆఫ్ బర్త్ కు ఎండింగ్ లో ఏ నంబర్ వస్తుంది అనేది చాలా ముఖ్యం. మీరు ఉదాహరణకు ఒక 10వ తారీఖులో మీరు జన్మించారు 1 నంబర్ లో, మీకు ఎండింగ్ లో 5 నంబర్ కానీ 9 నంబర్ తో ఎండ్ అయితే అటువంటి మొబైల్ నంబర్ చాలా పవర్ఫుల్ గా పనిచేస్తుంది. మొబైల్ నంబర్ తీసుకునేటప్పుడు మీ డేట్ ఆఫ్ బర్త్ కు అనుగుణంగా తీసుకోవడం ద్వారానే అది యాక్టివేట్ అవుతుంది. అందరికీ ఒకే రకమైన మొబైల్ నంబర్స్ పనిచేయవు. రైట్ అండి. ఇప్పుడు సిరీస్ మనం చూసుకుంటే మొబైల్ నంబర్స్ ఇప్పుడు 9052 అనేది ఒక సిరీస్ లాగా వస్తుంది. సో అక్కడ అది అందరికీ కామన్ గానే ఉంటుంది. సో స్టార్టింగ్ లో అయినా రావచ్చా 5?
ఎలాగైనా రావచ్చు, ఎండింగ్ లో కూడా రావచ్చు, స్టార్టింగ్ లో అయినా రావచ్చు. 10 digits లో మనకు మిస్ అయిన నంబర్స్ ఉంటే బెటర్. ఉంటే మిగతా నంబర్ల యొక్క పవర్ మీ డేట్ ఆఫ్ బర్త్ మీద పనిచేస్తుంది. గాట్ ఇట్ అండి, అర్థమైంది. చాలా ఇప్పుడైతే మాకు అర్థమైంది. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కమెంట్స్ పెట్టండి, ఖచ్చితంగా క్లియర్ చేసే ప్రయత్నం చేద్దాం. థ్యాంక్ యూ సో మచ్ విశ్వక్సేన్ గారు. నమస్తే.